భువనగిరి బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మోదీ గారి గ్యారెంటీలను మీ ముందుంచాము. भाइयों बहनों, मोदी जी जो बोलते हैं वो करते हैं. మిత్రులారా, మోదీ గారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేస్తారు. और ये राहुल बाबा की जो गारंटी है वो सनसेट तक भी नहीं चलती है. రాహుల్ బాబా ఇచ్చేటటువంటి గ్యారెంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు, పనికిరాదు. भाइयों बहनों, तेलंगाना के चुनाव में राहुल बाबा ने वादा किया था किसानों का 2 लाख तक का कर्ज माफ करेंगे, माफ नहीं किया. మిత్రులారా, తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ బాబా రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు. किसानों को हर साल 15,000 देने का वादा किया था, वो पूरा नहीं किया. రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. किसान मजदूर को 12,000 रुपया सालाना देने का वादा किया था, वो पूरा नहीं किया. రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. चावल और गेहूं पर 500 रुपया अधिक बोनस देने का वादा किया था, वो पूरा नहीं किया. వరి అదే విధంగా గోధుమల పైన 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. स्टूडेंट्स को 5 लाख तक का लोन विदाउट गारंटी देने का वादा किया था, पूरा नहीं किया. రైతులకు 5 లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు. అది కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు, అమలు కాలేదు. कॉलेज जाने वाली बच्चियों को, लड़कियों को स्कूटी देने का वादा किया था, वो पूरा नहीं किया. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. हर तहसील में एक इंटरनेशनल स्कूल बनाने का वादा किया था, वो पूरा नहीं किया. ప్రతి తాలూకాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. అది కూడా పూర్తి కాలేదు. भाइयों बहनों, एक कांग्रेस जो वादे करती है वो पूरा नहीं करती है. మిత్రులారా, కాంగ్రెస్ ఏ వాగ్దానాలను అయితే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు. और मोदी जी जो कहते हैं वो करते हैं. మోదీజీ దేన్నైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు. भाइयों बहनों, आप भोंगीर वालों मुझे बताओ, राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? భువనగిరి మిత్రులారా, మీరందరూ చెప్పండి, రామ మందిర నిర్మాణం జరగాలా, జరగొద్దా? 70-70 साल तक कांग्रेस पार्टी राम मंदिर के निर्माण को रोक कर रखी. मोदी जी ने 5 ही साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर कर जय श्री राम कर दिया. గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయాన్ని లటకాయించి పెట్టింది, వేలాడదీసి ఉంచింది. కానీ మోదీ గారు కేవలం 5 సంవత్సరాలలో కేసును కూడా గెలిచారు, భూమి పూజ కూడా చేయించారు. అదేవిధంగా రామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేయించి జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని ఇచ్చారు. भाई और बहनों, मोदी जी ने राम मंदिर बनाने का वादा पूरा किया है. మిత్రులారా, రామ మందిరాన్ని నిర్మిస్తానన్నటువంటి తన వాగ్దానాన్ని మోదీ గారు పూర్తి చేసి